నెల్లూరు జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్కు సంబంధించి ప్రణాళిక ప్రకారం అధికారులు నీటి విడుదల చేపట్టారు. సోమశిల, కండలేరు జలాశయం పరిధిలో 7,27,000 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నట్లు జిల్లా జలవనరుల శాఖ ఎస్సీ దేశీనాయక్ తెలిపారు. సోమశిల జలాశయం పరిధిలో 5,04,000 ఎకరాలకు, ఇందులో పెన్నా డెల్టా ఆయకట్టు కింద 2,26,000 ఎకరాలు, కనుపూర్ కెనాల్ కింద 65,000 ఎకరాలు, సోమశిల జలాశయంలో అంతర్భాగమైన నార్త్ ఫీడర్ కెనాల్ పరిధిలో 75,000 ఎకరాలకు, కావలి కెనాల్కు 1,00,000 ఎకరాలకు, సౌత్ ఫీడర్ కెనాల్ కింద 48,000 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నట్టు తెలిపారు. కండలేరు జలాశయంలో 2,23,000 ఎకరాలకు, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు సాగునీరు అందించనున్నట్లు ఆయన వివరించారు. నెల్లూరు డిస్టిక్ లో ఖరీఫ్ సీజన్ లో నీళ్లు వదలడం కోసము 7,27,000 ఎకరాలకు ఇవ్వడం కోసము 72.5 టీఎంసీల నీటి కేటాయింపు కోసం అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. అందులో పెన్నా డెల్టా సిస్టమ్ కింద 2,26,000, కన్పూర్ కెనాల్ కింద 66,000 ఎకరములు, తర్వాత సోమశిల ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి నెల్లూరు నార్త్ ఫీడర్ ఛానల్ కింద 75,000 ఎకరములు, కావలి కెనాల్ కింద 1,00,000 ఎకరములు, తర్వాత సౌత్ ఫీడర్ ఛానల్ కింద 48,000 ఎకరములు, మొత్తం 5,04,000 ఎకరాలు సోమశిల ప్రాజెక్టు కింద ఆయకట్టు ఇవ్వబోయే దానికంతా కేటాయించడం జరిగింది. అదే రకంగా తెలుగు గంగా ప్రాజెక్టులో కూడా 2,23,500 ఎకరాలకు తెలుగు గంగా ప్రాజెక్టులో కూడా నీళ్లు ఇవ్వడం కోసము ఏకాగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదే రకముగా కండలేరు ప్రాజెక్టు కింద ఆధారపడినటువంటి ఆయకట్టు అనగా నెల్లూరు డిస్టిక్టు, తిరుపతి డిస్టిక్టుకు 2,23,300 ఎకరములకు అనగా 22.3 టీఎంసీలు నీటిని కేటాయించడం జరిగినది. అందులో నెల్లూరు డిస్టిక్లో 47,000 ఎకరములు, తిరుపతి డిస్టిక్లో 1,75,000 ఎకరములకు, మొత్తము ఈ నెల్లూరు డిస్టిక్టు, తిరుపతి డిస్టిక్టు కుమిలేటివ్గా 7,27,300 ఎకరములుగా అనగా 72.5 టీఎంసీలుగా నిర్ణయించి కనిగిరి రిజర్వాయర్ కింద, నెల్లూరు బ్యారేజ్ కింద, తర్వాత సర్వేపల్లి కెనాల్ సిస్టము, మన ఈ కనిగిరి కెనాల్ సిస్టము, తర్వాత సంగం బ్యారేజ్ దగ్గర లెఫ్ట్ సైడ్ కనిగిరి కెనాలు, రైట్ సైడ్ వచ్చేసి కనుపూర్ కెనాల్ సిస్టమ్స్ కింద కూడా అన్ని కెనాల్ సిస్టమ్స్లో రిలీజ్ చేయడం జరిగినది.